హాయ్ ఎవ్రీవన్. జై జనసేన గోపాలకృష్ణ లాక్స్కి తిరిగి స్వాగతం. విలువైన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. చక్కగా ఉపయోగించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 20-30 రోజులు జరుగుతాయి. లాస్ట్ 2 అసెంబ్లీ సెషన్స్కి బాయ్కాట్ చేశారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు కనీసం బడ్జెట్ సెషన్స్ కదా వచ్చారు, బాధ్యతగా ప్రజల తరఫున ఏదన్నా గొంతు వినిపిస్తారేమో అనుకున్నా. వచ్చి రావటమే 11 మంది అసెంబ్లీ మెంబర్సు, వాళ్ళ ఎమ్మెల్సీలు అందరూ పట్టుమని 5 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండలేకపోయారు. బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. అదేమంటే డెమోక్రసీని నిలబెట్టాలంటూ వాకౌట్ చేశారు. అసెంబ్లీలో 11 సీట్లు ఉన్నాయి కాబట్టి, అతిపెద్ద విపక్ష పార్టీ మాదే కాబట్టి ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారు. గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలంటే బలమైన ప్రతిపక్షం అపోజిషన్ కూడా ఉండాలి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కూడా చాలా ముఖ్యమైన వాడు. చాలా పవర్స్ ఉంటాయి కూడా. కానీ ఆ పవర్స్ ఇప్పుడు కేవలం 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. ఆ పవర్ కావాలంట. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే గుర్తింపు ఇవ్వాలి అంటే అసెంబ్లీ రూల్స్ ప్రకారం అపోజిషన్ లీడర్కి దాదాపు ముఖ్యమంత్రికి ఉన్నన్ని పవర్స్ ఉంటాయి. అది కావాలంటున్నారు. మరి ఆ పవర్స్ ఉన్న 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్లోర్ ఆఫ్ ది అపోజిషన్ లీడర్ రికగ్నైజ్ చేయాలంటే ప్రస్తుతం రూలింగ్ పార్టీకి వచ్చిన సీట్ల తర్వాత సెకండ్ పొజిషన్ తన పార్టీదై ఉండాలి. సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఈ అసెంబ్లీలో. లేదంటే ఇంకొక ఆప్షన్, ఈ అసెంబ్లీలో 10% అసెంబ్లీ సీట్లు వచ్చి ఉండాలి. అంటే 18 సీట్స్ వైసీపీ గెయిన్ చేసి ఉండాలి. ఈ 2 లేకుండా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని అనుకుంటున్నాడు ఆయన. అసెంబ్లీలో ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సెకండ్ లార్జెస్ట్ పార్టీ అపోజిషన్గా ఉంటుంది. ఇప్పుడు జనసేన సెకండ్ లార్జెస్ట్ పార్టీ 21 సీట్స్ వచ్చి, మరి వైసీపీకి 11 సీట్లే వచ్చినాయి. ఎలా క్లెయిమ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి? ఇదే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంతగా మీకు కావాలంటే జర్మనీ వెళ్ళండి. అక్కడ 11 సీట్లకే లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఇచ్చే రూల్ ఉంది. అక్కడ బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. రూల్ ప్రకారం ఈ 5 సంవత్సరాల్లో ఈ 11 సీట్లతో వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడి హోదా రాదు. ఇది రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వాకౌట్ చేస్తూ ప్రోటోకాల్ బ్రేక్ చేయటమే అవుతుంది అపోజిషన్ లీడర్గా రికగ్నైజ్ చేయకపోతే అని వాకౌట్ చేశారు. దానికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎవరు ప్రోటోకాల్ బ్రేక్ చేయరండి, ప్రోటోకాల్ తాము కూడా ఫాలో అవుతామని తన అనుభవాన్ని ఈ మధ్య కాలంలో జరిగిన 2-3 ఇన్సిడెంట్లు గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతున్నప్పుడు కూడా లీడర్ని ఎన్నుకునే టైంలో భాగస్వామ్య పార్టీలకు కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది. నేను కూడా లీడర్గా వెళ్ళి పాల్గొన్నాను అని పవన్ కళ్యాణ్ గారు ఒక ఉదాహరణగా చెప్పారు. అలాగే ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు తాను మంత్రి హోదాలో మంత్రిగా కూర్చున్నానే కానీ ప్రోటోకాల్ బ్రేక్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఈరోజు మార్నింగ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజున ఉదయం స్పీకర్ గారు నన్ను సభలోకి తీసుకెడుతుంటే నాకు ఆ ప్రోటోకాల్లోకి నేను రానని, అది ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉంటుందని సున్నితంగా తిరస్కరించి నేను నా సీట్లోనే కూర్చున్నాను, నేనెక్కడ ప్రోటోకాల్ బ్రేక్ చేయలేదు అని మీడియా పాయింట్లో పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. వైసీపీ కూడా అలాగే నడుచుకోవాలని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. తను ఆచరించి చూపించానని, వైసీపీ కూడా ప్రోటోకాల్ విషయంలో అలాగే పాటించాలని పవన్ కళ్యాణ్ గారు మీడియా పాయింట్లో ఈరోజు చెప్పడం జరిగింది. ఈ మీడియా పాయింట్లో ఆసక్తికరమైన విషయం, ముఖ్యమైనది, ఒక విలేకరి పవన్ కళ్యాణ్ గారిని అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారికి 41% ఓట్ షేరింగ్ ఉంది కదా సార్ అని, అపోజిషన్ లీడర్గా కన్సిడర్ చేయొచ్చు కదా స్పీకర్ అని అడగటం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యి
అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా జర్మనీ వెళ్ళిపోమ్మనండి అని సమాధానం ఇచ్చారు. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి. పవన్ కళ్యాణ్ గారు జర్మనీ ఉదాహరణగా ఎందుకు చెప్పారంటే, జర్మనీలో ఈ సిస్టమ్ ఉంది. పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేరింగ్ చూసి కూడా అపోజిషన్ లీడర్ని రికగ్నైజ్ చేసే సిస్టమ్ ఉంది. అందుకుని జర్మనీని కోట్ చేశారు. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడి హోదా నాకు ఇవ్వాలి అని ఆయన వెర్షన్ ఉంటే, గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఇవ్వటానికి ఏం అభ్యంతరం లేదు, ఏది ఉన్నా మేము రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటున్నాం, దాని ప్రకారం ఈ టర్మ్లో ప్రతిపక్ష హోదా జగన్ పార్టీకి రాదు అన్నది ప్రభుత్వ వెర్షన్. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, మనది ప్రజాస్వామ్యం. ఇప్పుడు గుర్తొచ్చింది వాళ్ళకి ప్రజాస్వామ్యం. అసెంబ్లీలో మీరే బిల్లులు పెట్టి మీరే బిల్లులు పాస్ చేసుకుంటే అది ప్రజాస్వామ్యం అవుతుందా? అపోజిషన్ ఆర్గ్యుమెంట్ లేకుండా ఎలా సభను నడుపుతారు అని వాడు చేస్తున్న క్వశ్చన్ అది. ప్రజాస్వామ్యం ఉందని చెప్పడానికైనా తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో ప్రజల తరఫున బలంగా గొంతుగా వినిపించాలంటే తమకి ఆపోజిషన్ లీడర్ హోదా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, గతంలో ఎప్పుడో 1-2 సందర్భాల్లో బీజేపీ తెలుగుదేశానికి కూడా సంఖ్యాబలం లేకపోయినా కానీ అపోజిషన్ లీడర్గా గుర్తింపునిచ్చారు, ఇప్పుడు మాకు కూడా అలా ఇవ్వండి అన్నది. ఫ్రెండ్స్, మొదటి రోజే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదైనా గట్టిగా ప్రజల గొంతుగా వినిపిస్తారేమో, ఉపయోగించుకుంటారేమో ఈ బడ్జెట్ సెషన్స్లో, ఏదైనా బిల్స్ పాస్ చేసేటప్పుడు తన వాయిస్ వినిపిస్తారేమో అని ఆశపడ్డాం. ఈ ప్రతిపక్ష హోదా అన్న డిమాండ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ కరెక్టా? ప్రభుత్వ వాదన కరెక్టా? ప్రతిపక్ష హోదా అడుగుతూ ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేస్తోంది వైసీపీ పార్టీ. మరి రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటున్నామని అధికారపక్షం అంటోంది. ఫ్రెండ్స్, జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నట్టుగా ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా, లేక ప్రభుత్వ వాదన కరెక్టేనంటారా? మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చింది అని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అయ్యేలా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు, కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.